అండి వెరైటీ ఇది వచ్చేసి ఆద్య సెగ్మెంట్. ఎన్ని రోజులు నాటి? 2 నెలల 10 రోజుల వరకు అవుతుంది. దాదాపు 70-75 రోజులు పైరు ఇది. అవును సార్. దీంట్లో ఏమేమి మందులు వాడారు? స్టార్టింగ్ నుంచి ఎన్నో రోజుల నుంచి మొదలు పెట్టారు? దీనికి మొత్తం 3 స్ప్రేస్ అయ్యాయి. 3 స్ప్రేస్ అయ్యారు. ఎన్నో రోజుల నుంచి మొదలు పెట్టారు మందులు వాడటం? 25 డేస్ లో మొదలు పెట్టారు. దీంట్లో ఫస్ట్ స్ప్రే వచ్చేసి మనకు క్విక్ పవర్, దాంతో పాటు ఇది మన వంట నూనె, మంచి నూనె. అది స్ప్రే చేసిన తర్వాత ఎట్లా అనిపించింది మీకు ఫస్ట్ టైం? అయితే ఫస్ట్ టైం దోమ పేను బాగుండే సార్. కొట్టిన తర్వాత ఒక 3-4 డేస్ లో మొత్తం క్లియర్ అయిపోయింది, మొత్తం సాఫ్ అయిపోయింది ఫస్ట్ టైం. ఆ తర్వాత ఆకు కూడా మొత్తం ఇట్లా మెత్తగా వచ్చింది. అంటే పెలుసు అనేది రాలేదు. ఆకు మెత్తగా వచ్చింది. గ్రోత్ కూడా అప్పట్లో పెరిగింది ఫస్ట్ డోస్ కి. దగ్గర ఎంత కాదని ఒక హాఫ్ ఫీట్ 5 డేస్ లో గ్యాప్ పెరిగింది. తర్వాత రెండో డోస్ ఏం వాడారు? రెండో డోస్ వచ్చేసి ఫ్లై కిల్ అండ్ మన ఇది పవర్ గ్రీన్. దాంట్లో మంచిగా కలపలేదు, ఓన్లీ పవర్ గ్రీన్, ఫ్లై కిల్ కలిపారు. దానివల్ల ఏమనిపించింది మీకు? అప్పుడు లైట్ గా మళ్ళీ దోమ స్టార్ట్ అయింది ఒక 25 డేస్ తర్వాత. అంటే ఫస్ట్ డోస్ మీకు 25 రోజులు ఆపింది దగ్గర. ఆ తర్వాత దోమ మళ్ళీ లైట్ గా ట్రిప్స్ లాగా కనిపిస్తే అది స్ప్రే చేశాను. మళ్ళీ అప్పుడు కూడా క్లీన్ అయిపోయి ఆ కూడా మొత్తం మెత్తగా వచ్చింది. ఆ తర్వాత కూడా మన హైట్ ఇక్కడ మన నడుములంత వరకు వచ్చేసింది. దాదాపు అంటే 3 ఫీట్లు 3.5 ఫీట్ వచ్చింది. గూడలు కూడా బాగానే వచ్చాయి. రెండో డోస్ కి 3.5 ఫీట్లు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అది ఎన్ని రోజులు ఆపింది మళ్ళీ మీకు అది? ఆ ఫ్లై కిల్ పవర్ కిల్ అనేది ఈజీ ఆపింది సార్. ఒక 1 మంత్ వరకు మళ్ళీ 1 మంత్ ఆపింది. 1 మంత్ లోపు ఒక 20 డేస్ వరకు అయితే ఆపింది. ఆ 20 డేస్ వరకు ఏ మందులు ఎటువంటి మందులు వాడలేదు. తర్వాత 3వ డోస్ ఎన్ని రోజులు కొట్టారు మళ్ళీ? మొన్న రీసెంట్ గా 8 డేస్ అవుతుంది సార్. 8 డేస్ అవుతుంది కొట్టి. ఏం కొట్టారు 3వ డోసు? గ్రీన్ ఎక్స్, వీగ్రో. దాని వల్ల ఏమనిపించింది ఉపయోగాలు మీకు? బ్రాంచెస్ బాగా వచ్చాయి. ఆ తర్వాత కూడా రాలడం అయిపోయింది. మనం ఎంత ఊపినా సరే కూడా అసలు రాలడం కూడా రాలేదు. ఈ సైజ్ ఏమైనా పెరిగిందా? కాయ కింద మీరు అబ్జర్వ్ చేస్తే కాయ సైజ్ కూడా బాగా వచ్చింది సార్. కింద కొమ్మలకు కూడా కాయలు బాగా వచ్చింది. సైజ్ బాగా అంటే మామూలుగా జనరల్ గా వచ్చేదానికంటే సైజ్ ఎక్కువ వచ్చినాయి. కాయలు కూడా తొందరగా వచ్చింది. ఇప్పుడు గ్రీన్ ఎక్స్ ఈ పవర్ గ్రీన్ ఇది వాడారు కదా మీరు, పవర్ గ్రీన్. దాని వల్ల ఏమన్నా మీకు బెనిఫిట్స్ ఏమనిపించింది? పురుగు లాంటివి రావడం కానీ, ట్రిప్స్ మైట్స్ అటువంటి కంట్రోలింగ్ కానీ? పురుగు అయితే ఏం కనిపించలేదు సార్. స్టార్టింగ్ లో అయితే ఇట్లా ఆకు రంధ్రం లాగా కనిపించింది. ఆకు రంధ్రం లాగా ఉంటే డౌట్ వచ్చి తీసుకొని వచ్చి ఇది గ్రీనెక్స్ వాడాను. వాడితే ఏం చెప్పారంటే పురుగు, ట్రిప్స్, మైట్స్ అన్ని క్లీన్ అవుతాయి అంటే సరే అని చెప్పి ఒకటేసారి వాడాను అనమాట. ఇది వాడిన తర్వాత పురుగు కనిపించట్లేదు. ఇక్కడ కాయల మీద కానీ, రంధ్రాలు కానీ, మచ్చలు, నాకు కాయ కూడా మచ్చలు కూడా కనిపించట్లేదు. కాయ కూడా చాలా గ్రీన్ ఉంది, మంచి క్వాలిటీ, షైనింగ్ వచ్చింది. ఎంత ఊపినా రాలలేదు సార్ అది. దాని తర్వాత మనకు బ్రాంచెస్ కూడా అబ్జర్వేషన్ మీకు సాలే కనిపించట్లేదు, మొత్తం కనిపించట్లేదు, మొత్తం అల్లుకుపోయినాయి. దాదాపు హైట్ కూడా నాకు తెలిసి 4.5-5 ఫీట్లు, 5 ఫీట్ల పైన, 5 ఫీట్లు మినిమం 5 ఫీట్ల పైన ఉంది. మీరు చూస్తే 5.5 6 ఫీట్ ఉంటుంది సార్. మినిమము 6 ఫీట్కు 6 మన 6 ఫీట్ 1 ఫీట్ తక్కువ ఉంది సార్. అంతకు చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ప్లస్ ఇంకోటి గుడాలని సరిగా వస్తున్నాయి. ఎంత కలిపినా ఇట్లా గదిలినా కూడా ఇది రాలతలేదు సార్. ఈ మరి ఒక్కసారి మీరు చెప్పండి, ఇది ఏ కంపెనీ మందులు ఇవి? ఇవి వచ్చేసి విక్టరీ బయోటెక్ సార్. విక్టరీ బయోటెక్ ప్రైవేట్ వారి మందులు ఇవి. అవును సార్. దీనివల్ల మీకు మంచిగా ఉపయోగం ఉంది అని అంటారు. మంచి ఉపయోగం, ఎందుకంటే కంట్రోలింగ్ వేరే మందులు ఏమి కొట్టలేదు, కెమికల్ మందులు అనేవి అస్సలు యూజ్ చేయలేదు. 3 డోసులు తీసుకున్నారు. ఇక ముందు కూడా ఇటువంటి ఖర్చు అనేది ఇతనికి ఉండదు, తక్కువ ఖర్చులో అయిపోతుంది.